వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు వరుసగా బయటపడుతున్నాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి ఒక అధికారిని ప్రధాన సూత్రధారి అని, ఆమెపై గతంలో భూదోపిడీ ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. రోజుకు 50,000 చీరలు ధరించడం, 50 లక్షల విలువైన 11 విగ్గులను ఉపయోగించడం ద్వారా ఆడంబర జీవితం గడుపుతోందని ఆరోపించారు. ఆధునిక రజా సుల్తానాలా వ్యవహరిస్తూ 200 కోట్ల అవినీతికి పాల్పడిందని, ఇప్పుడు టీడీపీ నాయకులతో కుమ్మక్కై మచ్చలేని తనపై ఆరోపణలు మోపుతోందని భూమన ధ్వజమెత్తారు. ఇలాంటి అవినీతి పరులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి, ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను బీహార్ లో ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఓటర్ అధికార యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఆయన కూడా నచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పవిత్రమైనదని, దానిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రేవంత్ స్పష్టం చేశారు. ఓటు హక్కును హరించాలనే కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సంఘీభావం తెలియజేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో రేవంత్ రెడ్డి ఉనికితో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించింది. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మెట్రో రైల్లో ప్రయాణించి ప్రజల్లో హల్చల్ సృష్టించారు. సాధారణ ప్రయాణికుల మధ్యలో కేటీఆర్ ను చూసిన వెంటనే ప్రజలు ఆనందంతో చుట్టుముట్టారు. యువత, ప్రయాణికుల సెల్ఫీల కోసం ఎగబడి గందరగోళ వాతావరణం నెలకొంది. కేటీఆర్ సాదాసీదా శైలిలో ప్రయాణం చేయడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. నాయకుడి ప్రజల మధ్యలో ఇలా కలిసిపోవడం అరుదైన విషయమని పలువురు అభిప్రాయపడ్డారు. మెట్రోలో కేటీఆర్ ఉనికి క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. కడపలోని సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు వినాయక చవితి వేడుకల్లో భక్తి భావాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ముందస్తు వేడుకల్లో భాగంగా చిన్నారులు గణపతి ఆకారంలో కూర్చుని అందరినీ ఆకట్టుకున్నారు. వారి సృజనాత్మకత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అబ్బురపరిచింది. గణపతి ఆకారంలో కూర్చున్న చిన్నారులను చూసిన వారందరూ ఉత్సాహంతో హర్షం వ్యక్తం చేశారు. పిల్లల్లో భక్తి పారవశ్యం, సాంప్రదాయాలపై అవగాహన కలిగించడానికి ఉపాధ్యాయులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని నిర్వాహకులు తెలిపారు. గణేశుని రూపంలో విద్యార్థులు చేసిన ప్రదర్శన స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ భవిష్యత్తు దారుణమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది చూస్తుంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్లు కూడా రావు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు పూర్తిగా అభివృద్ధి పట్ల విశ్వాసం ఉంచారని, ప్రతిపక్షం ఎంత విమర్శించినా ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష నేతలు కేవలం ఆరోపణలకే పరిమితం అవుతున్నారని, వారిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో అధికార పక్షం ఘన విజయాల్ని సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. అధికారం మనకు లేనందుకు మీ అందరికి పదవులు వచ్చి నిమ్మలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా పదవి వచ్చి తీరుతుంది. వాళ్ళ లెక్క మోసపు మాటలు చెప్పుడు మాకు రాదు. వాళ్ళదేమో చెప్పే ప్రభుత్వం, మనం చేసే ప్రభుత్వం. ఎప్పుడు దొంగ మాటలు చెప్పుకుంటా వాళ్ళు తిరుగుతారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా మాయ మాటలు రావు. వాళ్ళేమో చారానా చేస్తే బారానా ప్రచారం చేసుకుంటారు. మనం బారానా కన్నా ఎక్కువ చేసిన చారానా ప్రచారం కూడా చేసుకోము. ఒక్కొక్కళ్ళు ఆలోచన చెయ్యాలి. చేతికి వచ్చి డబ్బులు పడితేనే కాదు. కరెంటు బిల్లు ఎంత? నెలకి 800 నుంచి 1000 రూపాయలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు ఎవరికైనా భారం అవుతుందా? లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యులందరికీ కూడా కరెంటు బిల్లు ఫ్రీగా, అంటే 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీగా. ఇంకా ఇట్లా చెప్పుకుంటా. శ్రీశైలం ఘటనపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నేను తప్ప తాగి ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారని శిల్ప తప్పుడు కూతలు అంటున్నారు. గెస్ట్ హౌస్ లో నేను మందు తాగాను అని ఆరోపిస్తున్నారు. నేను మందు తాగుతుంటే శిల్ప, అంబటి రాంబాబులు ఒకరు సోడా కలిపితే మరొకరు పెగ్గు వేశారా అంటూ తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. శిల్ప ఆరోపణలు నిరాధారమని, నిజానికి వైసీపీ నేతలే మద్యం సాయంత్రానికి కేంద్రమని ఆయన ఎద్దేవా చేశారు. తనపై వ్యక్తిగత దూషణలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం విఫలమవుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంశాలపై చర్చించకుండా ఇలాంటి తప్పుడు ఆరోపణలకు పాల్పడడం శిల్ప అసమర్థతని సూచిస్తోందని బుడ్డా ధ్వజమెత్తారు. దోర్నాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటినా, 9 గంటలకు గేటు కూస్తారు. అవునా? టయానికే దాటినా, అక్కడికి పోయినా, శిఖరం దగ్గర బండి ఆపిన. ఎందుకంటే అప్పుడు 10 గంటలైంది. నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి, రాకూడదు. కొంతమంది వదులుతున్నారు, కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు. నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డ్యూటీలు ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను. ఇది నేను చేసినదయ్యా. వాడిని మన పిల్లోడు, వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే. నాకు చేయి ఫ్రీగా తిరుగుతుంది. రారా సార్ మరి కొట్టాడు ఇల్లు. ఆ పిల్లోడు మన పిల్లోడు, వాళ్ళని కొడతాను నేను. ఈ రోజు నేను కాదు, వాళ్ళనే కూర్చోవను. ఎవరైతే ఆ ఇస్మాయిల్ అని పిల్లోడో మన పిల్లోడో కాదు, లేకపోతే వైఎస్ఆర్ పట్టాడో కనుక్కోవాలి. గెస్ట్ హౌస్లో మందు తాగి వచ్చి గేట్లు తెరసకుంటే ఎమ్మెల్యే వస్తే నువ్వు గేటు తీయవా అని కొట్టానంట. దిగి ఎత్తిన ఇందాక ఒక పక్క చక్రపాణి పెగ్గు వస్తుంటే ఒక పక్క అంబటరాంబాబు చూడడానికి మాట్లాడతారు. వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద రాత్మంతం ఏమి కాదు. మనకు పార్టీలు కూడా 2 పార్టీలు క్షుణ్ణంగా, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం లేదు. ఈ అన్నగారు ఇక్కడ విలేకరులు నిలబడినారా? ఎంతమంది ఉంటారా మీరు? ఎంతమంది ఉంటారు ఇక్కడ? నా ఆయన కూర్చున్నాడు కదా. పోయిన ప్రభుత్వంలో చక్రపాణి సున్నిపేటలో వినాయక చవితి వేడుకల్లో భక్తులకు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఈ ఉద్దేశంతో 25 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన ప్రకటించారు. ప్రతి మండప నిర్వాహక సంఘానికి సులభంగా విద్యుత్ కనెక్షన్లు లభించేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాల వద్ద భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా విద్యుత్ శాఖకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు సురక్షిత వాతావరణంలో పూజలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో నిర్వాహక సంఘాలు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు రైతులకు ఇవ్వటం కానీ, పెన్షన్లు దేశంలో ఎక్కడైనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతాము.
33,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఖర్చులతో 64 లక్షల పెన్షన్ ఇస్తున్నాం. మళ్ళీ 1,10,000 అన్ని కూడా చేస్తున్నాం. ఈ మధ్య అర్హత లేని వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం. దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నాం. మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎలక్షన్ కూటమి దండం ప్రకారం బీజేపీ కానీ జనసేనకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు 3 పార్టీలు ఏ విధంగా సమావేశం ప్రకారం ఇవ్వాలనుకున్నారో ఆ ప్రకారం అందరూ కూడా ఇస్తుంది. దానిలో భాగంగానే బీఆర్ గారు ఎలక్షన్ నుంచి కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు. కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చేరుకున్నాడు. ఆయన అందరినీ కూడా అభినందించడానికి ఇవాళ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహిళలపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. శ్రీలక్ష్మి జైలుకు వెళ్లిన కారణాలు అందరికీ తెలిసిన విషయమని, టీడీఆర్ బాండ్స్ లో అక్రమాలు జరిగిన వాస్తవాన్ని ఎవరూ ఖండించలేరని వ్యాఖ్యానించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడడం సమాజానికి తప్పు సందేశం ఇస్తోందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత భూమన రాజకీయ నిరుద్యోగిగా మారారని, ఆయన మానసిక స్థితి కూడా సరిగా లేదని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దూషణలు చేయడం అనవసరమని వ్యాఖ్యానించారు. మీరు మాట్లాడారు, వెంటనే శ్రీలక్ష్మి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఏందయ్యా వస్త్రాల గురించి, అలంకరణ గురించి ఏం మాట్లాడతారయ్యా మీరు? ఎంత యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడేమో తల్లిని సరిగ్గా చూసుకోలేదు, చెల్లిని సరిగ్గా చూసుకోలేదని చెప్పి రాష్ట్రాల ప్రజలందరూ బాధపడుతుంటే, ఈరోజు మీరు మీ ఇష్టానుసారంగా టీడీఆర్ బాండ్లో అవినీతి చేసింది. టీడీఆర్ అసలు లక్ష్మి గారు జైలుకి ఎందుకు పోయారయ్యా? ఎవరి హయాంలో జైలుకి పోయారయ్యా? మీరు ఆ రోజంతా ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా. ఈరోజు ఆరో తీపి ఈరోజు చేదైందా మీకు? కాబట్టి టీడీఆర్ బాండ్లో మీ ప్రమేయం కూడా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. లోతుగా తొందరలో దీని మీద విచారణ జరుగుతోంది. శ్రీలక్ష్మి గారు పట్ల మీరు వివరించిన తీరు, వారి పట్ల మాట్లాడిన భాష, యాష మంచిది కాదు. ఎవరు కానీ మహిళల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా మాట్లాడకూడదు. కానీ కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్య వరుస సంఘటనలు, గోవు నుంచి గోవిందుడి వరకు వారు మాట్లాడుతున్న తీరు కానీ, తిరుమల పవిత్రత దెబ్బతింటా ఉంది అని చెప్పి మాట్లాడడం తీరు కానీ, వారు ఓడిపోయిన తర్వాత ఒక రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయారు. వారు మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి తిరుపతి వాసులు చెప్తున్నారు. కాబట్టి దయచేసి మహిళల్ని ఇలా కానీ మాట్లాడితే ఖచ్చితంగా రాబో రోజుల్లో మహిళా లోకం మీకు గట్టిగా బుద్ధి చెప్తుంది. ఇప్పుడే తిరుపతి ప్రజలు మిమ్మల్ని దాదాపు 60,000 పైచిలకు ఓటుతో ఓడించేటప్పటికీ ఇంకా మీకు బుద్ధి రాకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. 2018 ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు సీట్లు పెరగడంపై సందేహాలు వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆ సమయంలో 18 లక్షల ఓట్లు మాయమయ్యాయని పుకార్లు వచ్చాయని గుర్తు చేశారు. కానీ అప్పుడు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల పారదర్శకత కీలకమని పేర్కొంటూ ఓట్ల మాయంపై సమగ్ర విచారణ అవసరమని సూచించారు. తెలంగాణ రాజకీయాల్లో బహిరంగంగా మాట్లాడే ధర్మపురి అరవింద్ ఈసారి కూడా గట్టిగా విమర్శలు చేశారు. కేసీఆర్ రెండోసారి అధికారం దక్కించుకున్న తీరు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించిందని వ్యాఖ్యానించారు. నెక్స్ట్ టైం జగిత్యాల్లో కూడా దాటిస్తాము. ఈసారి క్యాండిడేట్ జగిత్యాల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనను అందరూ గౌరవిస్తారు. కాబట్టి అక్కడ నుంచి కంటెస్ట్ చేసిండు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ నెక్స్ట్ టైం నేను ఇప్పుడే చెప్తున్నా, 50% దాటే నియోజకవర్గాలలో జగిత్యాల కూడా ఉంటుంది. ఒకసారి 50% దాటినాక అవతల పార్టీ ఏంది, క్యాండిడేట్ కూడా మనకు సంబంధం ఉండదు. అవసరం ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, నాట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బీజేపీ హోల్డ్ ఇన్ తెలంగాణ. అంజిరెడ్డి గారికి టికెట్ వచ్చింది, నాకు ఫోన్ చేసిండు, టెన్షన్ పడుతున్నాడు. అంజిరెడ్డి గారు ఇవాళ మొత్తం ఆయన నియోజకవర్గం ఎన్ని జిల్లాలు, ఎన్ని పార్లమెంట్లు ఉంటాయని 6 పార్లమెంట్లలో ఇచ్చినట్టు స్పీచ్ ఈడ కూడా ఇచ్చిండు. ఈడ కాషాయం ఆల్రెడీ ఎగురుతున్నది. ఈడ కార్యకర్తలు వాళ్ళే మనకు చెప్తారు బాధ్యత ఏందో, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మనకు. కాబట్టి 50% దాటుతున్నది ఈడ. కాబట్టి అంజన్న అన్ని జిల్లాలో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అంజిరెడ్డి గారు టికెట్ రాగానే టెన్షన్ ఫోన్ చేసిండు నాకు. అన్న నువ్వు వేరే అన్ని చూసుకో, నాకు పార్లమెంట్ నడుస్తున్నది, ఢిల్లీ ఎలక్షన్లు నడుస్తున్నాయి, నాకు 2 నియోజకవర్గాలు అక్కడ బాధ్యత ఉన్నది, నువ్వు ఏం ఫికర్ చేయకు, నీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇందూరు పార్లమెంట్కి వెళ్ళి వస్తుంది, నువ్వు వేరే అన్ని చూసుకో అని చెప్పిన.
నీకు నీ అంచనా ప్రకారము నిజామాబాద్ పార్లమెంట్లా నిజామాబాద్ జిల్లాలో 100కి ఎన్ని ఓట్లు వచ్చుంటాయి నీకు? నాకు ఇంచుమించుగా 70 ఓట్లు వచ్చినాయి. సో నేను ఢిల్లీలో కూర్చొని ఫోన్లో చెప్పిన నువ్వేం ఫికర్ చేయకు, నేను లాస్ట్ వారం రోజులు వస్తాను, నేను రానవసరంలే మా కార్యకర్తలు చూసుకుంటారని చెప్పి. మొన్న అమిత్ షా గారి ప్రోగ్రాము ఇక్కడ చేయడం జరిగింది. కేవలం నిజామాబాద్ కార్యకర్తలు. ఓటు చోరీ ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. నిజంగా ఓటు చోరీ జరిగితే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీకి పార్లమెంట్ సీట్లు తగ్గడానికి కారణమేంటో అర్థం చేసుకోవాలని సూచించారు. గెలిచిన వెంటనే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయకపోవడం కాంగ్రెస్ ఆరోపణల నిక్షిప్తపాతాన్ని చూపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ఓట్ల చోరీ వంటి బలహీన వాదనలను వాడుకోవడం కాంగ్రెస్ ఆచరణలో భాగమైందని విమర్శించారు. ఓటర్ల తీర్పుని గౌరవించాలేమోనని తప్పుడు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టడం తగదని బండి సంజయ్ హెచ్చరించారు. మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవాళ్ళు అందరూ డిసైడ్ ఉన్నారు. వాళ్ళు ఎంపీ కూడా డిసైడ్ ఉన్నారు, విశ్వాసం ఉన్నోళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ మహాదేవ్పూర్ అది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు ఈ అనుమానాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా మరి వాళ్ళ ఎంపీ ఆయన మీద కూడా మేమే గెలుస్తున్నాం, ఏం తీసుకొడతామేంది? ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? 8 సీట్లు ఎట్లా గెలుస్తాం మేము? ఎమ్మెల్యే గారు అధికారం మాదే వస్తుంది కదా. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారులకు వస్తాం కదా. పార్లమెంట్ లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తెలిస్తే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ వీక్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకొని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోనే గన్మెన్ వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరు ఎక్కడిది, ఆ బీహార్ లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ అయిపోయిన పరిస్థితి ఆడ. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దివ్యాంగుల పింఛన్ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తోందని విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపుటి నారాయణస్వామి ఆరోపించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన నిజానికి ప్రస్తుత ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి మరింత కట్టుబడి ఉందని తెలిపారు. వైసీపీ మాత్రం వాస్తవాలను వక్రీకరించి దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దివ్యాంగుల కోసం పలు కొత్త పథకాలు తీసుకొచ్చి ఉన్న వాటిని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని, ఈ అంశాన్ని రాజకీయ ముసుగులో వాడుకోవడం వైసీపీ తీరని విమర్శించారు. దివ్యాంగులను ఇబ్బంది పెట్టిస్తూ కన్నీళ్లు పెట్టిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత 5 సంవత్సరంలో మీరు ఏనాడైనా కానీ దివ్యాంగుల కోసం పనిచేశారా? లేదు కదా. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దండి సభామూలకంగా తెలియజేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక దివ్యాంగులను ఒక మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాడు. దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ఇలాంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులందరూ అండగా ఉండాం. రాబోయే 4 సంవత్సరాల్లో దివ్యాంగుల కార్పొరేషన్ కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పథకాలు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల పక్షాన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియ. నంద్యాల జిల్లా ఆత్మకూరులో యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల ముందు బారులు తీరారు. ప్రతి రైతుకు 2 బస్తాల యూరియాని అందజేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి గోదాంలో నిలబడిన యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. యూరియాను బ్లాక్ మార్కెట్ తరలించే ప్రయత్నం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో యూరియా నిల్వలు తగినంతగా ఉన్నాయని, అయితే అవసరానికి మించి రైతులు నిల్వ చేయకపోవడం వల్ల కొరత ఏర్పడుతోందని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం సరఫరాపై పూర్తి నిఘా పెట్టిందని తెలిపారు. యూరియా పంపిణీ పారదర్శకంగా కొనసాగుతోందని అధికారుల భరోసా రైతులకు ఊరట కలిగించిందన్నారు. ఎక్కువ మనము ప్రభుత్వం ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో 60-40 రేషియోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము.
అంటే 60% ఆఫ్ ది ఫర్టిలైజర్స్ మన ఆర్ఎస్కేలు ప్యాక్స్ DSMS ద్వారా ఇచ్చి 40% మాత్రమే మనం ప్రైవేట్ డీలర్స్ ద్వారా ఇద్దామంటే నిర్ణయించుకున్నాం. మ్యాండేటరీగా మిగతా కొంటెని కూడా ఇస్తామనే పద్ధతి ఎక్కడ కూడా లేదు. ప్రతి ఎకరాకు 2 బ్యాగులు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. రైతు అనేవాడు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా కన్సర్న్ ఆర్ఎస్కేలోనే చూసుకోవడానికి మనకి ఫీజిబిలిటీ ఎక్కువ పెరిగింది. యూరియా కొరత ఇప్పుడు లోపల అయిపోవచ్చు సార్. కొరత అంటూ ఏమీ లేదండి. బేసికల్గా ఏంటంటే హోటింగ్ ఎక్కువ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకు ఆగస్టులో ఎంత కావాలో అది ఆగస్టులో వాడుకునేంత సరిపోయేటట్టు ఉంది. కాకపోతే ఈ మొత్తం ఖరీఫ్ అయిపోయేంత వరకు కావాల్సి తీసుకుంటున్నారు, రబీలు తీసుకుంటున్నారు, నెక్స్ట్ సీజన్ తీసుకుంటున్నారు. దానివల్ల ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ప్రతి రైతు ఏంటంటే అవైలబుల్ గానే ఉంది, మీకు ఎంత రిక్వైర్మెంట్ అది మాత్రం తీసుకొని సరిపోతుంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోతోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతుండగా వాటిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జీఎస్టీ విషయంలో రాష్ట్రంలో త్వరలోనే మార్పులు రాబోతున్నాయని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అనేక సంస్కరణలు, ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ప్రజలకు ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పయ్యావుల స్పష్టం చేశారు. 85,000 కోట్ల అప్పులు అనేటువంటిది నేను ఎక్కడ కట్టానో చెప్తే అడిగిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే నేను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు డెవలప్మెంటు మా బ్రాండ్ ఇమేజ్ తోటి కేంద్ర ప్రభుత్వంతో మాకున్నటువంటి సత్సంబంధాల వల్ల మేము డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. పోలవరాన్ని శరవేగంగా చేస్తున్నాం, అమరావతిని చేస్తున్నాం, ఇక్కడ హంద్రీ నీవాన్ చేశాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేయబోతున్నాం. ఇవి కాదని మరో 15 ప్రాజెక్టులు ఇరిగేషన్లో చేయబోతున్నాం. నేషనల్ హైవేలో 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. రైల్వేలో మరో 90,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో లాంచ్ చేయబోతున్నాం. కొన్ని ఛానళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎదుగుదలను తట్టుకోలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలకు 24 గంటల్లోగా ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్న తనను కించపరిచే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలవంతం కావని హితవు పలికారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకునేంత అవగాహన కలిగి ఉన్నారని, అసత్య ప్రచారాన్ని తిప్పికొడతారనే నమ్మకం వ్యక్తం చేశారు. సమాజానికి నిజాయితీతో సేవ చేస్తూ ముందుకు సాగుతానని, తప్పుడు ప్రచారాలపై కఠినంగా పోరాడతానని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. తిరుపతిలో సంధ్యారాణి కుటుంబం అంతా చిందులేసింది అని ఒక పైశాచికంగా చేస్తే నేను వెంటనే పోలీస్ కేసు పెట్టాను. ఆ తర్వాత వాళ్ళు వచ్చి బ్రతిమాలుతున్నారు. అంటే ఎక్కడ చేశామో తెలియకుండా కూడా ఆ రోజు నన్ను నల్లరబెట్టాలని ప్రయత్నం చేశారు. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ నా పార్టీ ప్రెసిడెంట్లు, నా క్యాడరు, వీళ్ళందరూ అంటే నాకు యాంటీగా ఉన్నారని ఎందుకు రాస్తున్నారు? వీళ్ళందరూ నన్ను ఏదో అన్నారని, లోకేష్ బాబు గారు తిట్టారని, చంద్రబాబు నాయుడు గారు తిట్టారని ఇష్టానుసారంగా వాటన్నిటికీ కూడా రుజువులు చూపించి 12 గంటల లోపు మళ్ళీ మీరు తప్పని మీ ఛానల్లో వేసినా పర్వాలేదు, లేదా రుజువులు చూపించినా పర్వాలేదు, లేదంటే 24 గంటల్లో నేను మీ మీద పరువు నష్టం దావా వేస్తాను, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను. నా తప్పు లేనప్పుడు ఊరుకోవాల్సిన అవసరం లేదు, నేను ఊరుకోను కూడా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.